ఇప్పుడు ఇంకొక కొన్ని విషయాలు ఏంటంటే చాలా మంది ఇక్కడ మెయిన్గా అంటే ఇక నేను ఇక్కడికి వచ్చినాక చాలా మంది తెలిసిన విషయం ఏంటంటే చాలా మంది చనిపోవడానికి ఇంట్లో మగదిక్కు కోల్పోవడానికి గల కారణము మత్తు పదార్థాలు ఒకటి, రెండు మానసిక సమస్యలు. ఇప్పుడు అక్కడ ఆయన ఉరేసుకొని చనిపోయింది అన్నారు. అట్లా అట్లాంటి మీరు ఏం చేస్తారు? ఎవరైనా ఆత్మహత్య ఆలోచనలు ఉంటే ఏం చేయాలి? మీరు వదిలేయద్దు, వాళ్ళని ఏం చేయాలి? డాక్టర్ చూపించాలి. చూపిస్తే ఏమవుతుందంటే మనం చనిపోయేటండి, మనము వాడు ఏమవుతాడు అని వదిలేస్తే ఒక కుటుంబం అనేది దెబ్బతింటుంది. చాలా మంది క్షణికావేశంలో చనిపోతున్నారు. క్షణికావేశంలో అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే క్షణికావేశంలో అంటే ఆత్మ ఆలోచన రాగానే ఇమ్మీడియట్గా మందు తాగో పురుగుల మందు తాగో చచ్చిపోతున్నారు. అట్లా ఎవరన్నా మీకు కనిపిస్తే వెంటనే ఏం చేయాలా? డాక్టర్కి మానసిక వైద్యుడికి చూపించాలా. చూపిస్తే వాళ్ళని బయటకు తీసుకురావచ్చు. అర్థమైందా? నువ్వు అట్లా వాడు చచ్చిపోవడం ముందే వాడు పురుగుల మంది మనం అలానే భుజం మీద చేసి గట్లా చచ్చిపోయేవాడు చచ్చిపోతాడు అని వదిలేస్తాడు. వాడు అట్లా చేయొద్దు. మనం నువ్వు సరే నీ పక్కన ఉన్న నీకు తెలిస్తేనమ్మా వెంటనే వాళ్ళకి ఏం చేయాలి? అందరూ కలిసి డాక్టర్ దగ్గర తీసుకుపోవాలి. అర్థమైందా? లేకపోతే మనిషి చచ్చిపోయేదాకా తీసుకొచ్చుకోండి. ఎందుకమ్మా? ఎవరైనా చనిపోయి గుట్కా తింటున్నారో, తంబాకు తింటున్నారో, సిగరెట్ బీడీ తాగుతున్నారో వీళ్ళందరికీ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంత బంద్ చేద్దాం అనుకున్న వాళ్ళు కంపల్సరీ వాటికి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు సినిమాకు పోయినప్పుడు చూస్తారా? ఆడ సినిమాలో అది ఉంటుంది కదా, వాళ్ళు క్యాన్సర్ వస్తుందని చూపిస్తారు కదా. అట్లా చాలా మంది క్యాన్సర్ వచ్చి చనిపోతున్నారు ఇప్పుడు. అర్థమైందా? మనకేమైతే అనుకుంటే ఏమవుతుంది, రేపు ఎవరికి ఏమవుతుందో చెప్పలేము. అర్థమైందా? గుండెపోటు రావడం కానీ, పక్షవాతం రావడం కానీ ఇవన్నీ మాకు జరదా ఎంత డేంజర్ అంటే అది పోయి డైరెక్ట్ ఊపిరితిత్తులకే పోతుంది. అది మన డైరెక్ట్ మన స్టమక్లో పోయి ఇబ్బంది జరుగుతుంది. అర్థమైందా? తంబాకు గుట్కా జరదా అస్సలు తినొద్దు. అర్థమైందా? అది బంద్ చేయాలనుకునే వాళ్ళకు ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు మీరు దానికి సంబంధించిన మందులు అందుబాటులో ఉన్నాయి, తీసుకుంటే దాని నుంచి బయటపడవచ్చు. ఇక నెక్స్ట్ కళ్ళు. ఈ కళ్ళు తాగుడు మేము మొత్తం పొద్దుంతా పని చేసినాము, మంచిగా బాగా అలసిపోయినాం, బాడీ ఒళ్ళు నొప్పులు ఉన్నాయని చెప్పి మీరు తాగినారు అనుకో, ఏమవుతుంది? లివరు, కిడ్నీ, హార్ట్, బ్రెయిన్ అన్నీ దెబ్బతింటే అవి మళ్ళీ అడ్మిట్ అయితే ఎక్కడికి వెళ్ళి డబ్బులు మళ్ళీ మీ ఆస్తులు అనుకొని కట్టుకోవాలి. కాబట్టి ముందుగా అందుకే నేను అనేది ఏంటంటే ఇప్పుడు కళ్ళు తాగేటోళ్ళు కానీ, మా ఎర్రమందు తాగేటోళ్ళు కానీ, గుడుంబ తాగేటోళ్ళు కానీ మీ పేర్లు అనేవి అక్కడ ఇచ్చినట్లయితే నేను ఏం చేస్తా, ఒకరోజు దానికి సంబంధించిన మందులు పంపిస్తే దాంతో బంద్ చేయవచ్చు. అర్థమైందా? ఎంతమంది బంద్ చేస్తారు? చేతులు లేపండి. ఓకే, వెరీ గుడ్. ఇంతమంది మీరు ఎంత బంద్ చేద్దామా? ఇక ఏం బంద్ చేస్తాం? బంద్ చేయమని వాళ్ళు చెప్పండి. ఇస్తా పేర్లు అంటే మీరు పేర్లు రాసుకుంటే వాళ్ళల్లో ఇట్లాంటి నరాల వీక్నెస్. ఇప్పుడు పిల్లలు పుట్టడం లేదు చాలా మంది. ఇప్పుడు పిల్లలు పుట్టకపోవడానికి గల కారణం ఏంటంటే ఇట్లాంటి తంబాకు జర్దా తినడం వల్ల లేడీస్లలో ఏంటంటే పిల్లలు పుడతలేరు, తొందరగా అబార్షన్లు అవుతున్నాయి. అర్థమైందా? చాలా మందికి అబార్షన్లు అయిపోవడానికి గల కారణం కూడా ఈ తంబాకు గుట్కా జర్దా. అర్థమైందా? అది బంద్ చేయాలా. తర్వాత పుట్టబోయే పిల్లలు కూడా ఎట్లుంటారు? అవిటితనంతో పుడుతున్నారు. ఈ కళ్ళు ఇప్పుడు చాలా మంది ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీకి గర్భవతున్నదని చెప్పి పిల్లలు తెల్లగా పుట్టాలని తెల్లగా తాగిపిస్తే తెల్లగా పుడతారని చెప్పి అబద్ధం. అది అంతా శుద్ధ అబద్ధం. అర్థమైందా? అది తాగితే పిల్లడికి లోపల పిండం మీద ఎఫెక్ట్ అయ్యి పుట్టబోయే పిల్లడు మాటలు రాకుండా అవిటితనంతో పుడుతున్నారు, తెలివి తక్కువ పిల్లలు పుడుతున్నారు. అర్థమైందా? ఈ కళ్ళు అట్లాంటివి తాగిపోయద్దు పిల్లలు. కాబట్టి లేదా పిల్లడు చదువుకునే పిల్లడు కూడా ఏమవుతుంది? తెలివి తగ్గిపోతుంది. వాడు తెలివి తగ్గిపోతే ఏమవుతుంది? వాడు చదువుకుంటాడా? చదువుకోడాడు. మళ్ళీ వాడు ఏం చేస్తాడు? ఇప్పుడు కొంచెం చదువుకుంటే వాడికి తెలివి వస్తుంది, ఉద్యోగం వస్తుంది, మీ కుటుంబం అనేది బాగుపడుతుంది. కానీ పిల్లలకు కళ్ళు తాగిపించుడు, గర్భవతి కళ్ళు తాగిపించుడు, తర్వాత ఇట్లాంటివి చేస్తే ఏమవుతుంది? వాళ్ళ ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. అర్థమైందా? దయచేసి ఇట్లాంటి పనులు చేయకండి. తర్వాత బల్పాలు అట్లాంటి తినడం పిల్లలు కూడా చూస్తాం. అర్థమైందా? నేను ఇప్పుడు చెప్పేది ఒకటి, మీరు మధ్యలో మాట్లాడద్దు. ఇంకా కొన్ని రకాల ప్రవర్తన సమస్యలు. ఇప్పుడు తాగిన తర్వాత చాలా మంది ఫిట్స్ వస్తున్నాయి. చాలా మందికి ఏంటంటే నేను చూస్తున్న కేసెస్లో చాలా మందికి ఫిట్స్తో బాధపడుతున్నారు. ఈ తాగిన తర్వాత ఫిట్స్ వస్తున్నాయి. ఫిట్స్ వచ్చిందని చేస్తున్నారు, చాలా మంది చేస్తారు. ఈ ఫిట్స్ వచ్చిన మళ్ళీ కళ్ళు తాగిపిస్తున్నారు. అర్థమైందా? ఇంకా ఎక్కువ అవుతుంది. కాబట్టి ఎవరికైతే ఫిట్స్ ఉన్నాయో వాళ్ళందరూ దయచేసి ఈ మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి. దానికి బంద్ చేయడానికి మందులు ఉన్నాయి. ఈ మందుల ద్వారా వాడుకొని దాని నుంచి బయటకు రావాలి. తర్వాత కుటుంబంలో కలహాలు కూడా ఎందుకు వస్తున్నాయి? భార్యాభర్తల మధ్య కలహాలు రావడానికి తాగిన వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు? మతి స్థిమితం తప్పి
పిల్లల్ని కొడుతున్నారు, భార్యను కొడుతున్నారు. దానివల్ల ఏమవుతుంది, పిల్లలు కూడా డిప్రెషన్కి వెళ్ళి వాళ్ళపైన కూడా ఎఫెక్ట్ అవుతున్నది. అర్థమైందా? తాగే వాళ్ళని ఉంటే మీరు అందరూ ఏం చేయండి అంటే చెప్పండి, అంటే వాళ్ళకు నచ్చ చెప్పండి. అంటే గట్టిగా మీరు ఇప్పుడు తాగిన వాళ్ళని తిట్టింది అనుకో, వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా వాడు ఇంకా అంటే నువ్వు బంద్ చేస్తావని చెప్పి మంచి మాటతో చెప్తే వాళ్ళు వింటారు. అర్థమైందా? ఆడవాళ్ళు కూడా ఏంటంటే ఇంట్లో వాళ్ళు తాగుతున్నారని చెప్పి వాళ్ళని తిట్టుడు కాకుండా మెల్లిగా బుదిరికి చేంజ్ చేయాలి, మళ్ళీ డాక్టర్ దగ్గర తీసుకొచ్చి మందులు ఇప్పిస్తే బయటపడతారు. అంటే మనం ప్రయత్నం చేయాలా, వాడు బంద్ చేయడు, వాడు అట్లనే అని చెప్పి వదిలేయకండి. అర్థమైందా? సో ఇవన్నీ ఏంటంటే మీ ఆరోగ్యం బాగుండాలనేది చెప్పడానికి ఇక్కడికి వచ్చినాం. రెండవది మంచిగా తినే దాంట్లో కూడా ఆకుకూరలు ఎక్కువ తినాలి. అర్థమైంది? మత్తు పదార్థాలు బంద్ చేయాలా, మన నీళ్ళు ఎక్కువ తాగాల. చాలామంది ఏం చేస్తారు, మనకు పిల్లలకు కూడా పెద్దవాళ్ళు కూడా నీళ్ళు రోజు 5-6 లీటర్ల నీళ్ళు తాగాల, మంచి ఆకుకూరలు తినాలా. తర్వాత చిన్నపిల్లలు మంచి అరటిపండు, తర్వాత కూరగాయలు, పాలు, పెరుగు పెడితే పిల్లలు మంచి పెరుగుతారు. లేకపోతే అట్లా పెట్టకపోతే ఏమవుతుందంటే వాళ్ళు కూడా ఎదుగుదల లేక, మానసికంగా ఎదుగులేక వాళ్ళు పొట్టిగా ఉంటారు. తర్వాత చదువు అనేది సరిగా ఉండదు. కాబట్టి పిల్లలు ఏం చేయాలి, పిల్లలు మంచి రోజు ఆకుకూరలు తినాలా, పాలు తాగాల, మంచి గుడ్డు, ఒక రోజు గుడ్డు ఇస్తున్నారా మీకు? గుడ్డు వస్తుంది కదా, అది ఆ గుడ్డు పిల్లలకు పెట్టాలా, పాలు గుడ్డు కంపల్సరీ పెట్టాలా. తర్వాత గవర్నమెంట్ అది ఇస్తుంది బాలామృతం అనేది, దాన్ని ఏం చేస్తారు, బర్రెలకు పెట్టద్దు, పిల్లలకు పెట్టాలి. అర్థమైందా? చాలా మంది ఏం చేస్తారు, నేను చూస్తున్నా మధ్యలో అది ఆవులకు, అది గవర్నమెంట్ అనేది మంచి మీకు పోషక పదార్థాలు ఇస్తే పదార్థం, అర్థమైందా? దాన్ని వేస్ట్ చేయొద్దు.